ప్రభునందు ప్రియమైన దేవుని వార్లారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ఈ అనుదిన సెల్ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న గొప్ప దైవజనులు రెవరెండ్ డాక్టర్ గిద్యోనయ్య గారికి, మార్కయ్య గారికి, నా తోటి దైవజనులకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన ప్రతి ఒక్కరికి, కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మంచిది. మరి దయచేసి మరి గత వారం కాకుండా అటుపోయిన వారము ఒక అంశాన్ని మనము ప్రారంభించుకున్నాము. యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అని మనం అందరం కూడా ప్రారంభించుకున్నాము. గత వారం కొంత ప్రాబ్లం వల్ల రీచ్ మరి అందుబాటులో లేకపోయాను కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా మరి చెప్పబడుతున్న ఈ అంశము 1-2 సార్లు వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలని కోరుకుంటూ, మరి గడిచిన వారము అటుపోయిన వారం మనం అందరం కూడా ఏం నేర్చుకున్నాము అన్నప్పుడు, పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతలు అని, యేసుక్రీస్తు వారు తర్వాత మనం ఆలోచన చేయగలిగితే పునరుత్థానము తర్వాత అహరోనము మధ్యల ఆయన ప్రత్యక్షతలు అని మనం అందరం కూడా మరి ఆ విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకున్నాము. దాదాపుగా 12 ప్రత్యక్షతలు ఆయన అహరోనమై వెళ్లే వరకు మనం అందరం కూడా మరి నేర్చుకున్నాము. ఇక మనం ఆలోచన చేయగలిగితే మరి గ్రీకులు అందులో అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధిపతులు లిసి మ్యాచెస్ కానివ్వండి, సెసెండర్ కానివ్వండి, సెల్యూకస్ కానివ్వండి, తర్వాత టాల్మీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ తర్వాత ఇందులో ఒక అతను అంటియోకస్ ఎఫిఫీనెస్ అనే ఇతను క్రైస్తవులను చాలా ఇబ్బంది పెట్టాడు అని మరి అప్పుడు మనం అందరం కూడా నేర్చుకున్నాము. అతను సున్నతిని ఆటంకపరిచాడు అని, ధర్మశాస్త్రమును చదవనివ్వలేదని, ధర్మశాస్త్రమును తగలబెట్టాడని, దేవుని బలిపీఠంపై ఆయన మరి పందిని బలిచ్చి ఆ దేవాలయాన్ని అపవిత్రపరిచాడని, ఆ తర్వాత కొంతకాలానికి మక్కబీయులు అనేవారు ఇతని సైన్యాన్ని ఓడించారని, ఆ బెంగతో ఇతను మరణించాడని మనం అందరం కూడా మరి నేర్చుకున్నాము. ఆ తర్వాత దేవుని బిడ్డలను ఇబ్బంది పెట్టిన వారు ఎవరు అన్నప్పుడు గ్రీకులు, తర్వాత రోమియులు, రెండోదిగా దేవుని పిల్లలు బాధ పెట్టిన వారు ఎవరు అన్నప్పుడు రోమియులు. మరి మనం ఆలోచన చేయగలిగితే అందులో మరి ఎవరు అన్నప్పుడండి, నంబర్ ఏ అని మీరు రాసుకోగలిగితే నీరో చక్రవర్తి. ఈ నీరో చక్రవర్తి అనేవాడు చాలా డేంజరస్ ఫెలో అండి. ఇతను చాలా భయంకరమైన వ్యక్తి. ఇతను యెరూషలేము తగలబెట్టి పిడేలు వాయించాడు. యెరూషలేమును తగలబెట్టి ఇతను పిడేలు వాయించాడు. క్రీస్తు శకం 54-68 మధ్యలో. ఆ తర్వాత మనం చూడగలిగితే మరి సౌలు గారిని, అంటే పౌలుగా మారిన సౌలు గారిని ఇదిగో ఈ నీరో చక్రవర్తి చంపేశాడు. క్రైస్తవులను హింసించాడు. ఎంతగా హింసించాడంటే వారు ఏదన్నా విందు చేసుకోవాలనుకున్నప్పుడు, వారికి వెలుగు కావాలనుకున్నప్పుడు ఒక యూదుని ఏం చేసేవాడంటే ఒక స్తంభానికి కట్టి అతని మీద తారు పోసి దానికి నిప్పంటించి అతనికి ఆ వెలుగులో వీరు విందులు చేసుకునేవారు, ఆ వెలుగులో వీళ్ళు పనులు చేసుకునేవారు. అంత భయంకరంగా ఆ దేవుని బిడ్డలను మరి హింసించాడు. ఇంకా ఏం చేశాడంటే ఈ క్రైస్తవులను ఒక పెద్ద స్టేడియంలో విడిచిపెట్టేవాడండి. దేవుని బిడ్డలు ఒక పెద్ద స్టేడియంలో విడిచిపెట్టి ఆ తర్వాత సింహాలను పంపించేవాడు, పులులను పంపించేవాడు. వాటిని గెలిస్తే వీళ్ళు బతికిపోయేవాళ్ళు, లేదంటే అతి క్రూరంగా భయంకరంగా
చనిపోయేవారు. ఇదంతా కూడా నీరో చక్రవర్తి చేసేవాడు. ఇంకా చాలా ఉందండి ఇతని గురించి. ఆ తర్వాత నంబర్ బి మీరు రాసుకోగలిగితే టైటస్, అంటే మనం తీతు అంటాం కదండి. టైటస్ క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. ఎప్పుడంటే క్రీస్తు శకము 70లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టాడు. ఇక తర్వాత సి మీరు రాసుకోగలిగితే డొమేషియన్ ఇతను క్రీస్తు శకం 81 నుంచి 96 మధ్యలో క్రైస్తవులను హింసించాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారి ఆహరణం అయ్యింది ఎప్పుడన్నప్పుడు క్రీస్తు శకం సుమారుగా మరి 34 అనుకుంటే, అలాగే క్రీస్తు శకము 70 ఈ 70 మైనస్ 36 అంటే ఇంకా 36 సంవత్సరాలు. అంటే క్రీస్తు శకం 70లో మరి దేవాలయం పడగొట్టారు కదండి. ఆయన ఆహరణం అయింది క్రీస్తు శకము మరి సుమారుగా 34 అనుకుంటే, మరి 36 సంవత్సరాలు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మరి ప్రత్యక్షపు గుడారాన్ని మోషే గారు నిర్మించారు. ఆ తర్వాత సొలొమోను గారు దేవాలయాన్ని కట్టారు. దీనినే నెబుకద్నెజర్ రాజు ఇదిగోనండి ఏం చేశాడు అన్నప్పుడు ఆ మందిరాన్ని అంతటిని కూడా తగలబెట్టేశాడు, దాన్ని కూలగొట్టాడు. ఆ తర్వాత జెరుబాబేలు నాయకత్వంలో మందిరము మరలా కట్టబడింది. ఆ తర్వాత మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్లి ఆ తర్వాత ఎడ్లను పశువులను ఇవన్నిటిని కూడా వెలగొడతాడు కదండి కోపంతో కొరడాలు చేసి. అది హేరోదు మందిరము అని కూడా పిలువబడింది. ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే దాన్ని మనం చూడగలిగితే హేరోదు మెరుగులు దిద్దాడు ఆ మందిరాన్ని. హేరోదు మెరుగులు దిద్దాడు ఆ మందిరాన్ని. దాన్ని ఏం చేశాడు అంటేనండి యూదుల యొక్క మెప్పు కోసం, యూదుల యొక్క ఓట్ల కోసమో ఆ మందిరాన్ని విశాలపరిచి అతను ఏం చేశాడు అన్నప్పుడు ఇదిగోనండి ఆ మందిరాన్ని మెరుగులు దిద్దాడు. దానికి పట్టిన కాలమే 46 సంవత్సరాల కాలం పట్టిందండి. ఆ తర్వాత మనం అందరం కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 46 వరకు గల వచనాలు తర్వాత మరి మీరు రాసుకోండి. ఆ తర్వాత మీరు చదవగలిగితే అక్కడ దాసులు అని మనకు కనబడుతుంది. చూడండి 21వ అధ్యాయం మత్తయి సువార్త 33 నుంచి 46 వరకు గల వచన భాగంలో ఇక్కడ ఈ ద్రాక్ష తోట ఇక్కడ ఈ ఉపమానంలో మనం చూడగలిగితేనండి, ఇక్కడ మనం చూడగలిగితే కొంతమంది మరి ఈ ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని ఫస్ట్ మరి ఆ యజమానుడు దాసులను పంపుతాడు. ఇవన్నీ కూడా మీరు మరి 46 వరకు మీరు చదవగలిగితే ఇక్కడ దాసులను పంపగానే మనం చదువుకుంటాం 36వ వచనంలో మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి అని మనం చదువుకుంటాము. ఇక్కడ దాసులు అంటే ఎవరు అంటే ప్రవక్తలు. ఇక్కడ దుర్మార్గులు అంటే 41వ వచనంలో అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి అని మనం చదువుకుంటాం. ఇక్కడ దుర్మార్గులు ఎవరు అంటే యూదులు దుర్మార్గులు. ఆ తర్వాత మత్తయి సువార్త మనం అందరం కూడా 23వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదవగలిగితే 23వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదవగలిగితే యెరూషలేమా ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునేనో అలాగును నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు జయప్రవేశము చేస్తూ ఆ యెరూషలేము దగ్గరికి వచ్చి ఏడ్చాడు అని మనం చదువుకుంటాం లూకా సువార్తలో. ఆయన ఏడిచి పట్టణాన్ని చూసి ఆయన ఏడిచి, అంటే పట్టణం అంటే
పట్టణం అంటే మనుషులు, ఆ మనుషులను చూసి ఆయన ఏడ్చాడు. ఆయన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు 3 సార్లు ఆయన ఏడ్చారండి. ఈ యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఆ తర్వాత లాజరు సమాధి దగ్గర ఆయన ఏడ్చాడు. ఆ తర్వాత ఒలీవల తోటలో ఆయన ఏడ్చాడు. ఆ తర్వాత అదే 23వ అధ్యాయం మత్తయి సువార్త 29 నుంచి మనం అందరం కూడా దయచేసి 29 నుంచి మనం అందరం కూడా 36 వరకు గల మరి ఈ వాక్య భాగాలు ఇవన్నీ కూడా మీరు చదవగలిగితే తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ సందర్భం ఏంటిది అన్నప్పుడు అండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలోనూ వారితో పాలివారై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. ఇలా మీరంతా కూడా మరి మనం చదువుకుంటూ రాగలిగితే 34వ వచనంలో, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి శిలవ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేవేలు రక్తము మొదలుకొని ఆ బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరయ రక్తము వరకు మీ మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని వారితో మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదవగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని దయచేసి మనమందరం కూడా చదవగలిగితే, యెరూషలేమా ప్రవక్తలను చంపచ్చు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనను, అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేర్చుకొనవలనంటిని గాని మీరొల్లకపోతిరి. తర్వాత 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు మనం త్వరగా చదవగలిగితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునే ఎడలా నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి మొట్టడి వేసి నిన్ను అన్ని పక్కలను నిన్ను అరికట్టి నేలలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఇదిగోనండి, యెరూషలేము యొక్క నాశనము గురించి చెబుతున్నాడు. యెరూషలేములో ఉండే మరి ఆ యొక్క నాశనం గురించి చెబుతున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది అన్నప్పుడు క్రీస్తు శకం 70లో ఎవరి ద్వారా జరిగింది అన్నప్పుడు టైటస్ అనే రాజు ద్వారా, రోమన్ రాజు అయిన టైటస్ ద్వారా ఇది జరిగింది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మరి మనం ఆలోచిస్తున్నామో, మరి ఇది గత వారం చెప్పాలి, ఇది అప్పుడు ఆ టైం మనకు లేక ఇది క్లోజ్ చేసుకున్నాం. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితే క్రీస్తు శకము 34 మరి 70 వరకు మరి ఆయన ఏమైనా ప్రత్యక్షమయ్యాడా అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, క్రీస్తు శకము 70లో దేవాలయము కూలగొట్టబడింది. క్రీస్తు శకం 70లో దేవాలయము కూలగొట్టబడింది. కాబట్టి గ్రంథములో ఆలయం అంటే మరి మొట్టమొదటిగా ప్రత్యక్షపు గుడారము ఆలయముగా పిలువబడింది. ఆ తర్వాత రెండోదిగా సొలొమోను కట్టిన దేవాలయము. ఆ తర్వాత మూడవది జెరుబాబేలు కట్టిన
దేవాలయము, ఆ తర్వాత 4వది ద టెంపుల్ ఆఫ్ హేరోద్, అంటే హేరోదు మందిరము కూడా హేరోదు మందిరముగా పిలవబడింది. ఎందుకంటేనండి జెరుబాబేలు కట్టిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే ఇతను మరమ్మతులు చేయించాడు, దాన్ని విశాలపరిచాడు, సౌందర్యముగా అదొక సౌందర్యవంతంగా దాన్ని ఏం చేశాడు అంటే దాన్ని తీర్చిదిద్దాడు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చేశాడు అన్నప్పుడు యూదుల యొక్క మెప్పు కోసము ఆ మందిరాన్ని అలంకరించాడు. అలా అలంకరించడానికి పట్టిన కాలమే 46 సంవత్సరాలు పట్టింది. ఆ మందిరాన్నే క్రీస్తు శకం 70లో టైటస్ అనేవాడు కూల్చివేశాడు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని మనం అందరం కూడా మరి ఆలోచిస్తున్నాము. దానికి మూలవాక్యం మనం చదువుకుంటూనే ఉన్నాము. మరి ఈ అంశానికి దయచేసి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకొని మరలా మనం ముందుకు వెళదాము. ప్రకటన గ్రంథము దయచేసి ఆ 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారి మొదటి రాకడ అలాగే రెండవ రాకడ మనం చూడగలిగితే, మరి మొదటి రాకడ ఉన్నది అంటే రెండవ రాకడలో కూడా ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఒకసారి వచ్చిన వ్యక్తి రెండవసారి రావడానికి పెద్ద ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు గనక. అలాగే మనం చూడగలిగితే ఆయన క్రీస్తు శకము సుమారుగా 34లో అహరోనమయ్యాడు. అలాగే పాత నిబంధనలో కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు. కొత్త నిబంధనలో కూడా 12 ప్రత్యక్షతలు మనమందరం కూడా చూసాము. అయితే ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మరి ఇది ఆయన రాకడకు సంబంధించిందా? రాకడకు సంబంధించిన సంబంధం గురించి చెప్పబడిందా? ఇక్కడ మనము అయి ఉండవచ్చు, కానీ అలాంటి నిర్ణయానికి రాకముందు ఈ ప్రకటన గ్రంథము దర్శన భాషలో లేక ప్రవచన భాషలో దాని భావం ఏమై ఉన్నదో మనం గమనించాలి. ఎందుకంటే మరి దర్శన భాషలో ప్రవచన భాషలో రాయబడింది కదండి. మరి ఆయన రాకడ గురించి చెప్పబడింది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే ఆయన రాకడ గురించి చెప్పబడిందా? మరి ఈ దర్శన భాషలో ఈ ప్రవచన భాషలో దాని భావము ఏమై ఉన్నది? మరి ఆయన మేఘారూఢుడై రెండవ రాకడలో వచ్చేటప్పుడు శత్రువులకు ఆయన తీర్పు జరిగేది వాస్తవమే. ఆ మహా గొప్ప సంఘటన రెండవ ప్రత్యక్షత జరగక ముందు మేఘారూఢుడై రావటము, దాని తర్వాత దానితో మనం ఆలోచన చేయగలిగితే ఆయా దేశాలపై ఆయన తీర్పులు కూడా చేర్చబడ్డాయి. ఆయన మేఘారూఢుడై రావటంలో దానిలో ఏముందంటే ఆయా దేశాలపై తీర్పులు కూడా చేర్చబడ్డాయి. ఆయన మేఘారూఢుడై వచ్చాడు అంటే మనం చూడగలిగితే దేశాలపై తీర్పులు కూడా చేర్చబడ్డాయి. ఒకసారి మనము పాత నిబంధన గ్రంథంలో ఏం రాయబడిందో మనం అందరం కూడా చూడగలిగితే, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 19వ అధ్యాయము, దయచేసి 19వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ అధ్యాయం మొదటి వచనం మనం అందరం కూడా చదువుకుందాము. ఐగుప్తుని గూర్చి దేవోక్తి, యెహోవా వేగము గల మేఘమెక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు, ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును, ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది. ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు ఆయన మేఘారూఢుడై వచ్చాడు అన్నప్పుడు అన్యజనులకు తీర్పును గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు.
ఆయన మేఘారూఢుడై వచ్చేది దేశాలకు తీర్పు తీర్చడానికి కూడా. ఆయన మేఘారూఢుడై వచ్చేది రెండో రాకడలో మేఘారూఢుడై వస్తాడు, కానీ తీర్పు తీర్చడానికి కూడా వస్తాడు. దేనికి? ఆయా దేశాలకు తీర్పు తీర్చడానికి కూడా ఆయన మేఘారూఢుడై వస్తాడు. మేఘారూఢుడై వస్తాడు. అలా వచ్చిన వాడేనండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 27 నుంచి మనమందరము కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము, దయచేసి 24వ అధ్యాయము 27 నుంచి మనము 30 వరకు మనం చదువుకుందాము. ఇక్కడ మనం చూడగలిగితే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చంద్రుడు తన కాంతిని ఇవ్వడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఆయన ఎలా వస్తాడటండి? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మరి ఎందుకు ఆయన ఆకాశ మేఘారూఢుడై ఇక్కడ ఎందుకు రాబోతున్నాడు అన్నప్పుడండి, ఎందుకంటే యెరూషలేముపై తీర్పు తీర్చడానికి. తీర్పు తీర్చడానికి. అందుకే ప్రవచన భాషలో, దర్శన భాషలో ఇదిగోనండి ఇక్కడ మనకు రాయబడింది, యెరూషలేముపై తీర్పు తీర్చడానికి. ఈ భాష ఉపయోగించబడింది. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదవగలిగితే, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేను. మరి సొలొమోను గారు కట్టిన దేవాలయం నెబుకద్నెజరు కొలగొడితే, దాన్ని ధ్వంసం చేస్తే, ఆ తర్వాత జెరుబాబెలు నాయకత్వంలో ఆ తర్వాత మందిరము ఎందుకు కట్టబడింది అన్నప్పుడు క్రీస్తు శకం 70లో అది నాశనం అవ్వడానికే ఇదిగోనండి మందిరం కట్టబడింది. ఎందుకండి అది పాడైపోయింది మందిరము? రాయి మీద రాయి ఉండకుండా ఇదిగో అలాంటి దినములు వస్తాయి అని ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవాలయములో వ్యాపారం జరుగుతుంది. ఆయన మందిరం కట్టేటప్పుడే కొన్ని సూచనలు చెప్పాడు దేవుడు. మందిరం ఇక్కడ ఉండాలి అంటే ఇదిగో ఈ విధంగా బ్రతికితే ఇక్కడ మందిరం ఉంటుంది, లేకపోతే ఇక్కడ మందిరం ఉండదు అని అప్పుడే చెప్పాడండి. సొలొమోను గారి కాలంలోనే ఆయన చెప్పాడు. కాబట్టి భయంకరమైన వ్యాపారం జరుగుతుందండి అక్కడ, అక్కడ. కాబట్టి అందుకే ఆయన ఏమన్నాడు అంటే, మరి ఆయన దేవాలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆయనకు ఎంత కోపం వచ్చిందండి మీరు ఆలోచించండి. ఎంత కోపం వచ్చిందండి. వీళ్ళేమో దాన్ని చూసి మురిసిపోతున్నారు. 46 సంవత్సరాలు కట్టారు, అది దేవాలయం ఎంత అద్భుతంగా ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అందుకేనండి ఇప్పుడు అక్కడ దేవాలయం ప్లేస్ లో ఒక గోడ ఉన్నది, ఒక గోడ మాత్రమే ఉన్నది. దాన్ని వేలింగ్ వాల్ అంటారు, ఏడుపుల గోడ అంటారు. అక్కడికి వెళ్ళి ఒకటే ఏడుపు,
అయ్యా ఇక్కడ ఒకప్పుడు మందిరం ఉండేది, ఇప్పుడు ఎప్పుడు మందిరం కట్టబడుతుంది అని అక్కడ ఏడుపుల గోడ మాత్రమే ఉన్నదండి. అలాగే 3వ వచనం కూడా మనం చూడగలిగితే అదే అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పుమనగా. ఇవి 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 అంటే దేవాలయము నాశనము. ఇవి అంటే దేవాలయము నాశనము. యుగ సమాప్తి, యుగ సమాప్తి అంటే యుగము అంటే ఆనాటికి సంబంధించింది. యుగము అంటేనండి ఒక కాలానికి చెందిన వారు అని అర్థము. ఆ కాలానికి చెందిన వారు. యుగము అంటే ఆ కాలానికి చెందిన వారు. అంటే దేవాలయము నాశనము ఆ కాలానికి చెందిన వారు. ఎప్పుడు ఇదిగో వాళ్ళ యొక్క ఇదిగో పతనము జరుగుతుంది అని శిష్యులు ఆయన అడుగుతున్నారు. ఇదేదో మనకు సంబంధించింది అనుకుంటున్నారండి. మనకు సంబంధించింది కాదండి. క్రీస్తు శకం 70లో జరిగింది. ఇక్కడ రాకడ అనగానే రెండవ రాకడ అనుకుంటారు. రాకడ అనగానే రెండవ రాకడ కాదండి. ఆయన వచ్చాడు ఎప్పుడంటే క్రీస్తు శకం 70లో వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే ఆత్మరూపిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అన్నప్పుడు దేవాలయమును నాశనం చేయడానికి, రెండవది యెరూషలేమునకు తీర్పు తీర్చడానికి ఆయన క్రీస్తు శకం 70లో వచ్చాడు. ఆయన క్రీస్తు శకం 70లో ఆత్మరూపిగా ఆయన మేఘారూఢుడై వచ్చాడు. అలాగే అదే అధ్యాయము 30వ వచనము మనం చదువుకుందాము. అదే అధ్యాయం 30వ వచనంలో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. 36వ వచనాన్ని కూడా మనం చదవగలిగితే 36వ వచనం మనం చదవగలిగితే, అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియమును గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్య కుమారుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. కాబట్టి ఆ దినమును గూర్చి అంటే యెరూషలేము నాశనమునకు సంబంధించిన దినమును గూర్చి, యెరూషలేము నాశనమునకు సంబంధించిన ఆ దినమును గురించి, దేవాలయము యొక్క ధ్వంసము గురించి ఆ దినము గురించి చెప్పబడుతుందండి. 42వ వచనం కూడా మనం అందరం కూడా చదవగలిగితే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఇదంతా కూడా యెరూషలేము నాశనము కొరకు చెప్పబడింది. మరి ఇక్కడ ఒక మాట అంటారండి, మరల ఒక మాట చూపిస్తారు. 20వ వచనం మనం చూడగలిగితే అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. మరి ఈ రిఫరెన్స్ చూపిస్తారండి. విశ్రాంతి దినం అనేది ఇశ్రాయేలీలకు సంబంధించింది కదా అని మరలా ఈ రిఫరెన్స్ చూపిస్తారండి. అయితే 34వ వచనం కూడా ఒక్కసారి మనము చదవగలిగితే 34వ వచనము, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ తరము ఈ వచనం ప్రకారము మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చే ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదోనండి, ఈ తరము అంటున్నాడు. అంటే ఆ కాలానికి చెందిన వారు అని అర్థము. ఈ తరము అంటే ఆ కాలానికి చెందిన వారు అని అర్థము. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, ఆయన మహామహిమతోను ఇదిగో ఆయన ప్రభావముతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి అని మనం చదువుకున్నాం కదండి. ఈయన ఎప్పుడు వచ్చాడు? క్రీస్తు శకం 70లో
క్రీస్తు శకం 70లో. అందుకే మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు వారు శరీరధారిగా జీవించిన ఆ తరము ఇదిగో గతించక మునుపే ప్రభువుల వారు తెలియజేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనము. అందుకే అంటున్నాడు, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దానికి హామీగా ఆయన ఏం చెబుతున్నాడో మనం చూడగలిగితే, 35వ వచనము, ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. అంటే దానికి హామీగా ఏం చెబుతున్నాడంటే, ఆకాశము భూమి అయినా గతిస్తాయి కానీ నా మాటలు గతించవు అని ఆయన హామీ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే రాకడకు సూచనలు అంటే రెండవ రాకడకు సూచనలు కాదండి. యెరూషలేము మీదికి వచ్చే ఆ రాకడకు సూచనలు, యెరూషలేముకు జరిగే తీర్పు గురించి ఇక్కడ దర్శనపు భాష, ప్రవచనపు భాషలో ఇక్కడ చెప్పబడింది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మరి మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో యెరూషలేము నాశనము గురించి మరి ఆయన ప్రవచించాడు. అది క్రీస్తు శకము 70లో నెరవేరింది. అందుకే రాబో ఉగ్రత అని యోహాను గారు కానివ్వండి, యేసుక్రీస్తు వారు కానివ్వండి, రాబో ఉగ్రత జాగ్రత్త దేవుని పిల్లలారా. అందుకేనండి అందరూ చెదిరిపోతారండి. చెదిరిపోయిన యూదులకు రాయబడిన పత్రికలని మనం చదువుకుంటాం. ఎందుకు? ఒక ఉగ్రత రాబోతుంది. ఎప్పుడు రాబోతుంది? క్రీస్తు శకం 70లో రాబోతుంది. భక్తి కలిగిన వారందరూ, ఆయన మాట నమ్మిన వారందరూ కూడా యెరూషలేమును ఖాళీ చేసి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. నమ్మని వారందరికీ శిక్ష విధించబడింది. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 70లో అపోస్తులందరూ కూడా పదండి ఈ రక్షించబడిన మీరందరూ ఈ ప్లేస్ ను ఖాళీ చేయండి. ఎందుకంటే ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది. యెరూషలేముకు తీర్పు జరగబోతుంది. ఖాళీ చేయండి అని అందరూ కూడానండి భక్తి కలిగిన వారందరూ చెదిరిపోయారు. కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి మనం చూడగలిగితే క్రీస్తు శకం 70లో అది నెరవేరింది. గనుక ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు అంటే తన్ను తిరస్కరించిన రాజ్యం మీది కంటే యూదులకు తీర్పు తీర్చడానికి ఆయన వచ్చాడు అన్న సూచనగానే ఈ భాష, ఏ భాష అంటే ప్రవచన భాష, దర్శన భాష ఉపయోగించబడింది. అందుకేనండి శత్రు దేశానికి ఆయన మరి తీర్పు తీర్చడానికి ఏం చేశాడంటే టైటస్ రాజును పంపించాడు. రోమా గవర్నమెంట్ యెరూషలేమును నాశనం చేసింది. మరి ఇదంతా కూడా మనం చదువుకున్నాము. 24వ మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాకడంటే రెండవ రాకడ కాదండి, యెరూషలేముకు తీర్పు తీర్చడానికి రాకడా. ఆ సూచనలు చెప్పాడు. రెండవ రాకడ గురించి కాదు. రాకడనగానే రెండవ రాకడ అని ఎప్పుడు అనుకోకూడదండి. ఇంట్లో ఎలక చనిపోయింది అనుకోండి, ఆ ఎలకను మీద ఏదో స్ప్రే కొట్టి ఏదో చేస్తే స్మెల్ పోదండి, ఆ ఎలకను తీసి పడేయాలి. అలాగే రాకడన్న ప్రతిసారి రెండో రాకడ అని మైండ్ లో నుంచి తీసేసుకోవాలి. ఇది ఇక్కడ చెబుతున్న రాకడ ఏంటంటే దేవాలయం యొక్క ధ్వంసము గురించి, అలాగే యెరూషలేము యొక్క నాశనము గురించి. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారు ఆరోహణం అవుతారు కదండి. అక్కడి నుండి సుమారుగా 60 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రత్యక్షతలు, 60 సంవత్సరాల తర్వాత అంటే ఆయన 34లో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు కదండి. 34 ప్లస్ ఆ తర్వాత 60 కలుపుకుంటే 94. అంటే మనం ఆలోచన చేయగలిగితే 34 నుంచి 60 తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రత్యక్షత మళ్ళీ జరిగింది. మరి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 27 నుంచి 34 వలె కాక, ఇక్కడ మరలా మనం రాసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది 60 సంవత్సరాల తర్వాత జరగబోయేది. 34లో ఆయన ఆరోహణం అయితే 70లో ఆయన ఆత్మరూపిగా వచ్చి యెరూషలేమును ఆయన పాడు చేస్తే, తర్వాత యెరూషలేము ధ్వంసం చేస్తే, ఆ తర్వాత
ఆ తర్వాత ఇదిగోనండి సుమారుగా 94 ఆ టైములోనండి, ఆ టైములో మరల యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత జరిగింది. ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే మత్తయి సువార్త 24 అధ్యాయము 27-34 వలె కాక ఇప్పుడు ఆయన అలా రాడు. ఇప్పుడు ఆయన మనం చూడగలిగితే యెరూషలేమునకు అక్కడేమో యెరూషలేమునకు తీర్పు తీర్చడానికి వచ్చాడు 24 అధ్యాయంలో. యెరూషలేమునకు తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు మేఘారూఢుడై వచ్చేది ఆయనకు విరోధముగా నిలిచిన రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చడానికి ఆయన రాబోతున్నాడు. అందుకే మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనములో మనం అందరం కూడా చదువుకున్నాము. గమనిక ఏంటంటేనండి, వెస్పేషియన్ కుమారుడు టైటస్ యెరూషలేమును ఆ తర్వాత దేవాలయాన్ని క్రీస్తు శకం 70లో పడగొట్టాడు. ఆ తర్వాత డొమేషన్ అనేవాడు వచ్చాడు. క్రీస్తు శకము 81 నుంచి 96 వరకునండి క్రైస్తవులను భయంకరంగా హింసించాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేది ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని అంతము చేయడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. అంటే రెండవ ప్రత్యక్షత. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు బైబిల్ అంతా చదవండి, ఎక్కడ కూడా రెండవ రాకడన్న పదం మీకు ఎక్కడ కనపడదు. అలాగని రెండవసారి రాడు అని కాదు. రెండవసారి యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయనే వచ్చేది. అంటే రెండవ రాకడన్న పదం బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి లేదు. మరి రెండోసారి ఆయన వస్తాడు అనడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం కానివ్వండి. దయచేసి మరి తర్వాత మీరు అందరూ కూడా మరొకసారి వినండి, మరలా ఈ రిఫరెన్స్లన్నీ రాసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28, తీతు పత్రిక 2:13, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనము, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనము నుంచి 3వ వచనం వరకు, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము, అలాగే 5వ అధ్యాయం 23వ వచనము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం 12వ వచనము, 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు రెండవసారి ప్రత్యక్షత జరుగుతుంది అని వ్రాయబడింది. రెండవసారి ప్రత్యక్షత జరుగుతుంది అని వ్రాయబడింది. అంతకు ముందు ఆయన 2 సార్లు ఆయన ప్రత్యక్షత జరిగింది. ఒకటి క్రీస్తు శకం 70లో, ఆ తర్వాత సుమారుగా క్రీస్తు శకము 94-96 ఆ మధ్యలో మరొకసారి యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మరూపిగా వచ్చాడు. ఎందుకంటే యెరూషలేమును అప్పుడేమో మొదటిసారి 70లో యెరూషలేమును నాశనం చేయడానికైతే, ఇప్పుడు రెండవసారి ఆయన రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చడానికి. అందుకే మనం చదువుకున్నాం, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే దేశాలకు తీర్పు తీర్చడానికి కూడా ఆయన మేఘారూఢుడై వచ్చాడు అని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనములో దేశాలకు తీర్పు తీర్చడానికి కూడానండి. అయితే ఇంతకుముందు మనం చదువుకున్న ఆ వచనంలో మరొకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము దయచేసి అందరం కూడా 6-7 వచనాలు మనం అందరం చదువుకుందాము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును ఆమేన్ అని మనం చదువుకుంటున్నాము. ఇక్కడ ప్రతి నేత్రము ఆయనను చూచును అంటున్నాడు. తర్వాత ఆయనను పొడిచిన వారు, ప్రతి నేత్రమును
తర్వాత ఆయనను పొడిచిన వారు ఎంతమంది పొడిచారండి ఆయన్ని? ఎంతమంది పొడిచారండి? ఒకరే కదండి పొడిచింది. మరి పొడిచిన వారు అంటున్నాడేంటి? పొడిచింది ఒక్కరే కదా. అది కూడా ప్రవచనం రాయబడిందండి. మీరందరూ కూడా జకరయ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. జకరయ గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను ఆ కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు, ఆత్మను నేను కృమ్మరింపగా వారు తాము పొడచిన నా మీద దృష్టించి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రాలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రాలాపింతురు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, వారు తాము పొడిచిన నా మీద దృష్టించి అంటే యేసుక్రీస్తు వారిని పొడుస్తారు అన్న ప్రవచనం ఉన్నది. మరి ఎంతమంది పొడిచారు అన్నప్పుడండి, ఒక్కరే కదండి పొడిచింది. యోహాను సువార్త 19వ అధ్యాయములో 19వ అధ్యాయం 34వ వచనములో 19వ అధ్యాయం 34వ వచనములో సైనికులలో ఒకడు ఈటతో ఆయన పక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అని మనం చదువుకుంటున్నాం. వెంటనే రక్తమును నీళ్లును కారెనని మనము చదువుకుంటున్నాము. ఇక్కడ రోమా సైనికుడు ఒక్కడే పొడిచాడు. ఆయన పక్కలో ఈటతో పొడిచింది రోమా సైనికుడు ఒక్కడే పొడిచాడు. మరి ఇక్కడ పొడిచిన వారు అని ఎందుకు రాయబడింది? బహువచనములో ఎందుకు సూచించబడింది? పొడిచిన వారు అంటే రోమీయులను సూచించడం అవుతుందండి. అక్కడ పొడిచిన వారంటే ఎవరంటే రోమీయులందరినీ సూచించడం అవుతుంది. అంటే రోమాపై త్వరలో సంభవింపబోయే ఆ నీతి తీర్పు ఏదైతే ఉన్నదో, అటు రోమీలేమి చూడగల ప్రతి వానికి అది కనిపిస్తుంది. అందుకే పొడిచిన వారు ప్రతి నేత్రమును ఆయనను చూచును అని మనము చదువుకుంటున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆయన రెండవసారి ఆయన వచ్చింది ఎందుకంటే, ఆయన మొదటిసారి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు యెరూషలేమును తీర్పు తీర్చడానికి, ఆ తర్వాత క్రీస్తు శకం సుమారుగా 94, 95, 6 మధ్యలో ఆయన ఎందుకు మరలా ప్రత్యక్షమయ్యాడు అన్నప్పుడు రోమా సామ్రాజ్యానికి తీర్పు తీర్చడానికి. కాబట్టి ఆయన మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి మరి యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి ఆయన ఎప్పుడు వస్తారో చివరిగా ఈ వచనాన్ని మనము చూసుకొని ముగింపులోనికి మనం వెళ్ళిపోదాము. దయచేసి అపోస్తులైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక దయచేసి 5వ అధ్యాయము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగాలు మీరందరూ కూడా రాసుకోండి. మొదటి వచనము నుండి 11 వరకు మీరందరూ కూడా రాసుకోండి. మనము మొదటి 4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. మీరు 11 వరకు రాసుకొని తర్వాత మీరు చదువుకోండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బహుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, మనము చీకటి వారము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును
రక్షణ నిరీక్షణను శిరస్నానమును ధరించుకొందుము. ఏలయనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోయుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. ఇక్కడ మనం చూడగలిగితే ఆయన ఎలా వస్తాడు అన్నప్పుడు ఆయన రెండవ ప్రత్యక్షత, ఆయన అంటే రెండవసారి ఆయన రావటం ఎందుకు అంటే ఎలా వస్తాడు అంటే దొంగ వలె వస్తాను అంటున్నాడు. దొంగ వలె వస్తాను అంటున్నాడు. దొంగ ఏ టైంకి వస్తాడో చెప్పిరాడు కదండి. అలాగే అలా వస్తాను అంటున్నాడు. దొంగ వలె నేను వస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఏ టైంకు వస్తాడో, ఆయన ఏ టైంకు రావాలో అదంతా కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన మరి ఇంకా రావటం లేదు, ఇంకా టైం ఉందని మన ఇష్టానుసారముగా ఒకవేళ జీవిస్తే, ఇంకా చాలా టైం ఉందని ఒకవేళ ఇష్టానుసారంగా జీవిస్తే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆయన వస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు. అంతేగాని ఎందుకంటే అది తండ్రి ఆధీనములో ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఆధీనములో ఉన్నాడు గనక దేవుడు వెళ్ళమన్నప్పుడు ఆయన బయలుదేరి మరల మేఘారూఢుడై ఆయన ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన మేఘాల మీద మరల ఈ భూమి మీదకి వస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఇవన్నీ కూడా ఈ రెండు అంశాలు నేను ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది మరొకసారి మీకు అర్థమయ్యేంత వరకు వినండి. మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఆయన క్రీస్తు శకం 70లో అలాగే సుమారుగా 94 ఆ 96 మధ్యలో మరలా ఆయన ప్రత్యక్షత, ఆయన ఆత్మరూపిగా వచ్చాడు. ఒకసారేమో యెరూషలేమును నాశనం చేయడానికి వచ్చాడు, ఒకసారేమో ఇదిగోనండి రోమా సామ్రాజ్యానికి ఆయన తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన మరల రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఎలా వస్తాడు అంటే రెండవ రాకడలో ఆయన రెండవసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ఏ టైంకి వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము వెలుగు సంబంధుల వలె ఉందామో, మనం మెలకువగా ఉందామో, ఇదిగోనండి నిద్ర మత్తు నుండి మనం మేలుకొందామో, మత్తులుగా ఉండకుండా మనం వెలుగు సంబంధులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.